పదండి కొన్ని మొక్కలు చూద్దాం పదండి. ఇది కొంచెం పూలు అండి. ఇది బ్లూ కలరా? పూలు అండి ఇది. ఓకే. మీకు సీడ్స్ కావాలంటే ఇస్తాను. ఉన్నాయా దీంట్లో? అక్కడక్కడ అంటే ఫ్లవర్స్ మార్నింగ్ కోసేస్తారు కదా, అందుకని ఫ్లవర్స్ పూజకి తీసేస్తారుగా? పూజకి మార్నింగ్ కోసేస్తారు. తీసారా? వీటికి ఉన్నాయి సీడ్స్? వాటికి ఇంకా ఉన్నాయండి, కొన్ని తీసి మొన్న ఇచ్చాను కదా, ఇంకా ఉన్నాయి. ఇవే మీకు మళ్ళీ కలెక్ట్ చేసి పంపిస్తాను. మీరు అవి షాపింగ్ సీట్లు కాదు, అది కూడా పాట్ పెట్టారు వెరైటీగా. యాక్చువల్లీ అది పాట్లో పెట్టానండి. కింద హోల్ పెట్టారా? పాట్ పెట్టి అదేమైంది, రూట్స్ అన్ని నేలలో పెడుతున్నారు, పాట్ రావట్లేదు. మీరు కట్ చేసి ఇదిగోండి ఇప్పుడు పాట్ చూసారా, పాట్ రావట్లేదు, రూట్స్ అన్ని వెళ్ళిపోయి. సో అందుకని అది అలాగే ఉంచేసాను పాట్. ఏం ప్లాంట్ ఇది? ఇది నేరేడు చెట్టు అండి. నేరేడు కాయలు కొనుక్కొచ్చినప్పుడు విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు నాటాను నేను. నాటితే అవి వచ్చినాయి. ఒక ప్లాంట్ ఏమో వేరే ఆవిడ అడిగి 3 మొక్కలు వచ్చినాయి. మళ్ళీ వస్తే ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చాను, 2 నేనే పెంచుతూ ఉన్నాను. చూడండి, ఇది సాయిల్లో వేయట్లేదా? సాయిల్లో పెట్టరా? ఇంకేనా? బయట పెట్టిద్దామని అనుకున్నాను. ఒకవేళ వాళ్ళు పెట్టను అంటే నేను అక్కడ తీసుకోను, అందుకని ప్రస్తుతానికి ఇక్కడే పెంచాలనుకుంటే డ్రమ్ములో పెట్టండి. ఇది ఒక మందార చెట్టు. ఎండకి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటూ ఉంది. ఎండ మొన్న ఎండలకి బాగా పాడైపోయినాయండి, ఇప్పుడే కోలుకుంటున్నాయి. ఇదేమో బచ్చలి. ఈ విత్తనాలే నేను ఇచ్చింది, కాకపోతే ఇది చెట్టు బచ్చలి. నేను ఇచ్చింది తీయ బచ్చలి. ఇది రామఫలం అని తీసుకున్నాను, కానీ అదేదో మొత్తానికి పోయింది, అది బాగాలేదు. పోలేదండి, ఉంది ఉంది. నాటండి మీరు. పోయింది ఉందా? ఓకే ఓకే, అదే పోయిందేమో అన్నట్టు. ఇలా మనము మన గోరు సహాయంతో మొక్క బతికిందో లేదో చూడాలంటే ఇలా కొంచెం గీకితే గ్రీన్ ఉంది చూడండి, కొంచెం గిల్లితే ఉందంటే ఇంకా దాన్ని కేర్ తీసుకొని చూసారా, సాయిల్ వాటర్ లేదు, కొంచెం నాటేసుకుంటారు, పాట్లో వేస్తారు, కేర్ తీసుకుంటే బతికిద్ది అనమాట. ఇది వంగ అండి, తెల్ల వంగ, రౌండ్ ఎగ్ బ్రింజాల్, ఎగ్ బ్రింజల్ ప్లస్ మళ్ళీ ఇంకా దీనిలో మళ్ళీ వేసాను బ్రింజల్ వైలెట్ సీడ్స్ వేసాను దీనిలో మొన్న. ఇది కూడా వైట్ అన్నమాట కలర్, ఏదో మొన్న ఎండలకి అంతా ఇట్లా ఆకులు ఆగిపోయింది. ఇది కూడా సేమ్ ఎగ్ బ్రింజల్ వస్తే మాత్రం మళ్ళీ షోగా ఉంటుంది. మిల్లీబాగ్స్ ఏం లేవు, బాగా హెల్దీగానే ఉంది ప్లాంట్, హెల్దీగా ఉంది ప్లాంట్ హెల్దీ. కానీ కొంచెం ఈ లీవ్స్ తీసి పెద్ద కాయలు రావట్లేదు. వస్తుందిగా, స్టార్ట్ అవుతుందిగా, పువ్వు రాలిపోతుంది. పువ్వు రాలుతుంటే పుల్లటి మజ్జిగ వేయాలి. పుల్లటి మజ్జిగ. వంగ అండి, ఈ వంగ ప్లాంట్కి ఫ్లవర్ డ్రాపింగ్ ఉందంట. ఫ్లవర్ పూత మీద వచ్చిన ప్రతి వెజిటేబుల్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఆ మొక్క కోసం మనము పుల్లటి మజ్జిగ పల్చగా చేసేసి ఇవ్వటమే. 1 లీటర్ వేస్తే చాలండి. ఫస్ట్ ఏదైనా ఫర్టిలైజర్ వాడేటప్పుడు మనము సాయిల్ తడపాలి, వాటరింగ్ ఇచ్చిన తర్వాత మనం వేస్తున్న ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ యాడ్ చేయాలి. ఎందుకంటే డ్రై ఉన్నప్పుడు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడకూడదు. ఓన్లీ పుల్లటి మజ్జిగ చాలా, దానిలో ఏమైనా యాడ్ చేయాలి? పల్చగా చేసేసి వాటర్లో ఒక 1/2 గ్లాస్ అనుకోండి మజ్జిగ, ఏం యాడ్ చేయక్కర్లేదు, ఏం యాడ్ చేయక్కర్లేదు, వేసేసుకోవచ్చు. కావాలని మీరు యాడ్ చేసుకోవాలంటే బెల్లం, పాడైపోయిన బెల్లం కిచెన్లో వేస్ట్ అవుతుంది కదా, కొంచెం బెల్లం డైల్యూట్ అయిన తర్వాత పల్చగా చేసేసి వేసుకోవచ్చు. ఇది లిల్లీ చెట్టు అండి, కాకపోతే దీనికి ఏదో పురుగు కట్టింది, రెయిన్ లిల్లీ. ఇది బాగా ఇట్లా వైట్ మిల్లీబగ్స్. అది మిల్లీబగ్స్ నేను చాలా వేసాను, మందు వేసినా కూడా అది చెప్పాను కదా, షాంపూ వాటర్ స్ప్రే చేస్తే ఇది పాలకూర విత్తనాలు వేసానండి, వేసారు చుట్టూరా రౌండ్. ఇదేమో మెంతి కూర పాలకూర. కాకపోతే మెంతి కూర ఏమైందంటే మొన్న వర్షానికి మొత్తం మళ్ళా కింద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మెంతి కూర వేసారంట శైలజ గారు. సాయిల్ గట్టిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలకి సాయిల్ అనేది లూజ్గా ఉండాలి. ఓకే, ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. ఒక 60% ఇసుకే ఉండాలి.
20% సాయిల్ ఉండాలి. ఆ మిగతా 20% కంపోస్ట్ ఉండాలి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, పశువుల ఎరువు కావచ్చు, అలా యాడ్ చేసుకోవాలి. సో గట్టిగా ఉంటే అవి రావు ఆకుకూరలు. సో చిన్న చిన్న డబ్బాలు కూడా ఓన్లీ ఇసుక వేసి కూడా పెంచుకోవచ్చండి. గుప్పెడ మట్టి కలిపేసి ఇసుకలో కొంచెం షేడీ ప్లేస్లో మన బాల్కనీలో కూడా మెంతి ఆకు, మెంతి కూర పెంచుకోవచ్చు. తోటకూర, చుక్కకూర ఇలాంటివి మనము పెంచుకోవచ్చు, అపార్ట్మెంట్స్ అయినా సరే. ఓకేనా? ఇది మందార అండి, వైట్ పింక్, లైట్ పింక్ వైట్. ఇదేమో అదే ఇప్పుడు అక్కడ చూసాం కదా, ఒంటి రెక్క పింక్ మందార. ఇది ఏమో మొగ్గలు వస్తాయి ఇప్పుడు మొగ్గలు వస్తాయి. ఇప్పుడే అన్ని ఎండలకి ఇప్పుడు ఈ ఎండల్లో కూడా శైలజ గారు ఇంత చక్కగా కేర్ తీసుకుంటున్నారంటే తన బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. చూడండి, అదేనండి నేచర్తో కనెక్టివిటీ అంటే. అది కొంతమందికి అర్థమవుతుంది అన్నమాట. గ్రేట్ కదా, ఎంత చక్కగా పెంచుతున్నారు. ఇది అది ఒకటి, ఇది కూడా అంతేనండి, క్రీమ్ కలర్. ఓకే, క్రీమ్ కలర్ ఉన్నారు. ఇప్పుడు ఇది అక్కడ చూసారు బిస్కెట్ కలర్. ఇది యాక్చువల్లీ నేనేం చేశానంటే 4 రకాల మందారాలని చేశానండి, గ్రాఫ్టింగ్ చేశాను. చేసేస్తే ఇది బతికింది. ఎన్ని స్టెమ్స్ వేరే వేరేగా ఉన్న స్టెమ్స్ ఎక్కడెక్కడ వేసారు? ఇక్కడ వేసారా? ఇక్కడ ఒకటి కనిపిస్తుంది 1, ఇంకా మనకు కనిపిస్తాయి అవి 4 టైప్స్ వేసాను. 4 అనమాట. ఓకే ఓకే ఓకే, అలా చేశాను ఇది. ఓకే ఓకే. అడిగారు కూడా సిటీసీలో మీరు ఎలా చేశారు అని కదా, మీరే కదా శైలజ గారు దీనికి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైబిస్కస్ గ్రాఫ్టింగ్ చేశారంట. అవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత పిక్ పెడతారు, నేను షార్ట్లో వేసేస్తానండి, వీడియో తీసి పంపించమంటాను మీకోసం. ఓకేనా గార్డెనర్స్? ఇది అంతే, ఇది మందారేనండి. రెడ్, బాగా రెడ్ కలరు, బాగా పెద్ద మందార. బట్ అదే చెప్పా కదా, ఇప్పుడు సమ్మర్కి అన్నీ అలా అయిపోయినాయి, కొంచెం వస్తున్నాయి. ఇది కూడా అంతే, వానలు పడితే బాగా వచ్చేస్తామండి. ఇది లైట్ ఎల్లో ఇష్గా ఉంటుంది. ఇది మందార. ఇదేమో మామూలు ఏమంటారు, నల్లి వర్ధన్, ఇట్లాంటి గరుడ వర్ధన్. ఇది మొన్న నేను ఇదేంటి చీమ చింతకాయలు అంటారు చూసారా, పురుగులు ఉన్నాయిగా, ఆకులు కాదు 2 పురుగులు ఉన్నాయి దానికి. చూడండి ఫ్రెండ్స్, తీయబాకంటే చూడండి. ఈ ప్లాంట్ చూసారా, ఆకులు అనుకుంటారే మీరు. నేను అబ్జర్వ్ చేసి చూస్తే పురుగులండి, 2 పురుగులు. సో మనం చూసుకుంటూ ఉండాలి, రసం పీల్చేసి బతకనివ్వవు అనమాట. సో చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఏమన్నా పుల్ల సహాయంతో తీసేసేయండి. నేను లీవ్స్ అనుకున్నారా మీరు కూడా? లీవ్స్ అనే అనుకున్నాను. నేను అబ్జర్వేషన్ ఎక్కువ అండి, నాకు గమనించి చూశాను ఏంది ఆకులు వెరైటీగా ఉన్నాయని. చింతకాయలు మొన్న చూసారా ఎంత పురుగులు. దూరంగా పడేసేయండి, గోడ అవతల ప్లాంట్స్ ఏమి లేవుగా, అటు వేసేసేయండి. వామ్మో, అదే ఎందుకు చెట్టు అందుకనే ఇలాంటి పురుగులు రాకుండా షాంపూ వాటర్ స్ప్రే చేసుకోవాలండి కొంచెం. ఓకే, ఆ వాసనకి రావు, పురుగులు పడవు. లేదా ఆర్గానిక్ షాంపూ ఎందుకు, వెజిటేబుల్స్ కదా, ఫ్రూట్స్ కదా అనుకుంటారు. ఇంగువ మరియు సోడా, బేకింగ్ సోడా 1 లీటర్ వాటర్లో 1/2 స్పూన్ ఇంగువ, బేకింగ్ సోడా 1/2 స్పూన్ డైల్యూట్ చేసి స్ప్రే చేసుకున్న పురుగులు రావు, వాసనకి దోమలు కూడా రావు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and tap on the bell icon. Thank you for watching.